ఏపీలోని 13 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం. ఏపీ ఉద్యోగులైతే చాలా సమస్యలైతే ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులని నిర్లక్ష్యం చేసింది. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా ఉద్యోగులనైతే అన్యాయానికి గురి చేస్తుంది. మరి దసరా కానుక ఇస్తుంది అనుకున్నారు, దీపావళి కానుక ఉద్యోగులకు ఏమైనా లాభం చేకూరుస్తుందని ఎదురు చూశారు. కానీ మరి ఉద్యోగులకు అయితే నిరాశ మిగిలింది. దీనికి సంబంధించి ఇప్పుడైతే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఈ వారం రోజుల పాటు మరి 10 రోజుల పాటు ఈ 10 రోజుల్లో మరి ఉద్యోగులకు సంబంధించి మరి ఏమైనా ఆర్థికపరమైనటువంటి అంశాల పరిష్కారం చేస్తారా లేదా అనేటువంటి విషయంలో ఉద్యోగులైతే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. సరే, ఏది ఏమైనా ఉద్యోగులకైతే ఇప్పుడు ఇవ్వాల్సిన డిఏల టైం దాటిపోయింది, ఐఆర్ కూడా ఇవ్వాలి, తర్వాత పీఆర్సీ గడువు కూడా దాటిపోయింది, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈ అన్ని అంశాల మీద మరి ప్రభుత్వం అయితే దృష్టి పెట్టాలని చెప్పేసి క్షేత్రస్థాయిలో సాధారణ సగటు ఉద్యోగి అయితే ఆవేదనతో ఉన్నారు. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ చూద్దాం. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి, పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అంటూ ఇక్కడ అమరావతి నుంచి న్యూస్. తర్వాత 2023 జూలై నాటికి నియమించాల్సిన 12వ వేతన సంఘాన్ని గత ప్రభుత్వం విస్మరించిందని, ఈ ప్రభుత్వం వెంటనే వేతన సంఘాన్ని నియమించాలని కోరారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు డిఏ, పీఆర్సీ ఏరియర్స్ బకాయిలు 22,000 కోట్లలో కొంత భాగమైన ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. జీవో నెంబర్ 114 ప్రకారం 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయడానికి అర్హులుగా గుర్తించారని, ఇప్పటికే 3,000 మందిని మాత్రమే పర్మనెంట్ చేశారని, మరి కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేసే ప్రక్రియ కొనసాగించాలన్నారు. 2003లో ఉపాధ్యాయులు ఉద్యోగులుగా ఎంపికైన వారికి పాత పింఛన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట, పల్నాడు జిల్లా మరి అక్కడ కూడా సందర్శించారు. ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి వెంటనే 12వ పీఆర్సీకి సంబంధించి వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి, పీఆర్సీ ఏరియర్స్ బకాయిలు రావాలి, డిఏకి సంబంధించి అన్ని నిర్ణయాలు వెంటనే తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి ఇందులో వివిధ వర్గాల ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో, మరి ఉద్యోగులకు కూడా మరి 22,000 కోట్ల ఆ బకాయిలకు సంబంధించి ఏదైనా కేటాయింపులు జరిపితే బాగుంటుంది. ఈ బడ్జెట్ మీద కూడా పునఃసమీక్ష జరిపి మరి మార్పులు చేసి ఉద్యోగులకు, పెన్షన్లకు, ఉపాధ్యాయులందరూ కూడా మరి 22,000 కోట్లలో ఎంతో కొంత కేటాయించి ఆర్థికంగా పరమైనటువంటి సమస్యలు పరిష్కారం చేస్తే ఉద్యోగులు తమ యొక్క విధుల్ని మంచిగా సక్రమంగా నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను భారీ ఎత్తున అమలు పరుస్తుండటంతో ఉద్యోగులకు కూడా పని ఒత్తిడి బాగా పెరిగింది. ఖాళీల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ఇన్ఛార్జ్ బాధ్యతలతో ఇంకా ఉద్యోగులు అయితే పని ఒత్తిడితో సతమతం అవుతున్నారు. ధరల భారం పెరిగింది, కానీ ఇక్కడ జీతాలు అయితే పెరగట్లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగులకు వెంటనే డిఏలు, ఐఆర్, తర్వాత పీఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు, ఈ అంశాలపై 3 అంశాలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఉద్యోగులు అయితే కోరుకుంటున్నారు. మరి కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వమైనా మరి ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్పి ఆశిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.